Hi, hello guys. Welcome back to our channel Vasavi Shanmuka Vlogs. ఈరోజు ఎంతో హెల్తీ అయిన జొన్న కంది కుడుములు ఎలా చేసేయాలో చూసేద్దామండి. అందుకోసం ఒక గ్లాస్ జొన్నల్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. అలానే హాఫ్ గ్లాస్ కందిపప్పు కూడా తీసుకోవాలి. ఆ రెండింటిని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిని గ్రైండ్ చేసుకోవాలి. మరి స్మూత్గా గ్రైండ్ చేయకూడదు, అవి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి కొంచెం జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, తురుముకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని దాన్ని కలుపుకోవాలండి. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి. ఇవి మనము ఆవిరి మీద ఉడకబెడతామండి. అందుకోసం ఇడ్లీ తీసుకొని ఆ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసి ఇలా బొర్రెల గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను 2 మెథడ్స్ చూపిస్తున్నానండి. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కింద వాటర్ వేసుకొని ఒక బౌల్లో దాని మీద ఈ బొర్రెల గిన్నెను పెట్టుకొని ఒక 10 minutes పాటు ఉడకనివ్వాలి. ఆవిరి మీద ఉడుకుతాయి ఇవి, వితౌట్ ఆయిల్ అండి. మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఇలాంటి ఫుడ్స్ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్ని ఏళ్ళైనా అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇవి చాలా హెల్తీ, మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 to 15 minutes టైం పడుతుందండి. తర్వాత మూత తీసి చూసి ఫోర్క్తో చెక్ చేసుకుంటే ఏ తడి లేకుండా వస్తే అవి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నాను. ఏం అలా తడి లేకుండా రావాలి. తర్వాత దానిని ఇలా పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనము ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బెర, ఉప్పు, కారము, కొంచెం బెల్లము, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. ఉల్లిగడ్డ కారం రెడీ. దీంట్లోకి ఉల్లిగడ్డ కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ కూడా మనము అలవాటు చేయాలి. హెల్త్కి మంచిది. ఎప్పుడు తినే బయట స్నాక్స్ కాకుండా ఇలా హెల్తీ ఫుడ్స్ కూడా ఈవినింగ్ స్నాక్స్గా పెడితే వాళ్ళకు కూడా బాగుంటుంది. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.